అనుకోలేదు తెలుసా నువ్వు ఏదమ్మా నీకు అసలు తెలుగుందా? ఒక స్టూడెంట్ లెక్చరర్ ఇష్టపడడం ఏంది? నీలాంటి వాళ్ళు ఉండడం బట్టే ఇట్లా చెడిపోతుంది మొత్తం. ఒంటరి ఒంటరి వయస్సు తుంటరి తుంటరి మనసు ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి ఏదమ్మా నీకు అసలు తెలుగుందా? ఒక స్టూడెంట్ లెక్చరర్ ఇష్టపడడం ఏంది? నీలాంటి వాళ్ళు ఉండడం బట్టే ఇట్లా చెడిపోతుంది మొత్తం. డబ్బులు అడిగా అవన్నీ నాకు చెప్పదు. ఫస్ట్ డబ్బులు అవన్నీ నాకు సంబంధం లేదు. డబ్బులు దీనివల్ల నేను 2 నెలలు అవుతుంది సార్ కాలేజ్ కూడా వెళ్ళి జాబ్ కూడా చేయలేదు. అవన్నీ నాకు అవసరం లేదు. డబ్బులు నీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మేము ఎవరైతే ఎందుకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? నాకు డబ్బులు ఇవ్వాలి. అప్పు తీసుకుందా? అప్పు తీసుకుందా? ఎప్పుడు తీసుకుని చెప్పు. చెప్తే నేను దగ్గర ఇప్పిస్తారా? ఎవరు మీకు అన్ని సంబంధం లేదు. నేను తన ఫ్రెండ్ని. దానికి కావచ్చు నాకు కాదు కదా. దానికి అన్ని మాకు చెప్పాలి. ఏదో ఫోన్ లేదు స్టూడెంట్ కదా తెలియదు తెలియదు డబ్బులు అసలు గుర్తుందా నువ్వు చేస్తావు అనుకోలేదు అసలు తెలుసా దాని అంటున్నావు కదా నీ పెళ్ళామా? డబ్బులు ఎందుకు ఇవ్వాలి మీకు? మాకు కొన్ని సీరియస్ నా దగ్గర మొత్తం డబ్బులు హ్యాండ్ కష్ట కావాలంటాడు అవునా సేమ్ లేకుండా తీసుకుంటానే ఉంటారు. మీరెవరు అడగడానికి నాకు తీసుకుంటా చెప్పు నువ్వు చేయగా పెట్టే నర్సరీకి ఏం ఇచ్చేవాళ్ళు డబ్బులు అంటే ఏం చూసేవాళ్ళు? ఇప్పటికే ఉన్న వాళ్ళందరి దగ్గర అప్పులు తీసుకున్న తెలిసిన వాళ్ళ దగ్గర నేను తీసుకుంటా వీడియో మంచివాడేమో అనుకోని నిన్ను నమ్మి మోసపోయినా నేను ఫస్ట్ మీ ఇద్దరు ఇష్టపడ్డారు కదా. సో లివింగ్ రిలేషన్ లో వీడియోస్ తీసుకున్నాం. వీడియో తీసుకుంటే ఆమె నీకు ఇష్టం అనుకుంటే ఆమెకి ఇష్టం కదా. ఇద్దరు బాగానే కదా. వీడియోస్ ఎందుకు తీయాల్సి వచ్చింది? వీడియో తీసుకుంటే డబ్బులు ఎక్కడ మరి బ్లాక్ మెయిల్ ఎందుకు అవుతుంది?
బాగా ఇష్టం అది. నీ ఇష్టమా? అది అడిగాడు, ఎవరు లేకపోయాడా? నీకు మరి డబ్బులు మీరు ఎవరు అడగాలి కదా? మీరు ఎవరు తీసుకుంటావా? నా డబ్బులు నేను ఎక్కడ సంపాదించిన ఎన్ని దారులు దొరుకుతుంది ఎన్ని దారులు దొరుకుతా మీరు ఎవరు అని అడగడానికి ఏది లేదా డబ్బులు ఇవ్వాలి. నేనేది ఇస్తా మీకేది ఇస్తా ఫోన్ నీ, ఫోన్ నీ. నా ఫోన్ అయినా నీకు బుద్ధి లేదా? ఈ కది నాకు నేను ఎట్లా వచ్చాను? ఒంటరి ఒంటరి వయస్సు తుంటరి తుంటరి అది అందే కదా అదే అందే కదా అదే అది అందే కదా ఏంది మా నా ఫోన్ ఎందుకు లాక్కున్నారు మీరు నా ఫోన్ ఎందుకు లాక్కుంటారు ప్లీజ్ అన్న చేసిన న్యాయం చేయండి అక్క. మాట్లాడించడం ఇవిగా అలసిపోయాయి. పోలీసులు ఫోన్ 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 ఇస్తావా? ఏయ్, పోలీసు మీరెవరు ఫోన్ చేయడానికి ఫోన్ ఇది. ఫోన్ ఏ బాగా నుంచి వచ్చిన మీరు ఫోన్ ఏ బలవంతం ఎక్కడి నుంచి వచ్చారు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? పోలీస్ కంప్లైంట్ అంటున్నారు ఏదో ఫోన్ లేకుండా ఎవరు మీరంతా ఫోన్ ది. ఫోన్ దిరా? ఫోన్ చేస్తే ఫోన్ చేయి. ఫోన్ చేస్తా. ఫోన్ ది. ఫోన్ ది. ఏ ఫోన్ ది. లాగి చూడండి లాగి ఫోన్ ది. మొత్తానికి ఫోన్ దిరా? ఫోన్ ఇచ్చేది కాదు వీడియో సాల్వ్ చేయి. పోలీసులు అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? నువ్వు వీడియో సాల్వ్ చేస్తావా? ఫస్ట్ చెప్పు. సెక్రటరీ చేసి వీడియో డిలీట్ చేయించాలి. పోలీసులు లాగ్ ది, లాగ్ ది. ఇదే వాడిని కట్టి చూపించండి. దిగు. ఏంద్రా ఇది? ఏముంది? ఇది తీసేది. నీ ఫోన్ ఎక్కడ పంపించావు? ఇన్ని రోజుల నుంచి ఇట్లా వీడియోలు పంపిస్తుండు. ఏమన్నా అంటే డబ్బులు ఇస్తా అంటుండు, డబ్బులు ఇయ్యో వీడియో రిలీజ్ చేస్తా అంటుండు. అసలు చేయట్లేదు. వాళ్ళకి వీడియోలో సేవ్ చేస్తున్నా చూడు. ఏయ్, ఉన్నాయి. మధ్యలో నీకెందుకు మధ్యలో? అరే ఏంటి అసలు వీడియో ఇది? అసలు తెలుగుతారా? మీరెవరు చెప్పడానికి ఏయ్ ముయ్యరా లంజోడక నీ అమ్మ. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి మీరెవరంటే పూజ మాట్లాడతా ఉన్నారు ఎవరు నీ అక్క చెల్లెలు చేస్తున్నావు ఇట్లా? అందరూ ఒకే రాకుండా ఇష్టం వచ్చిన నేను ఎడుకుంటాను ఇద్దరికి తెలియలేదా ఫస్ట్? ఇద్దరికి లేదు. ఒక స్టూడెంట్ ఇష్టపడ్డా, మాకు లక్షలు ఇష్టపడ్డా. మీరు నాకు ఎందుకు చెప్తారు మాకు చెప్పాల్సిన అవసరం లేదు మేము చూసుకుంటాం ఎన్నిసార్లు డబ్బులు తీసుకుంటావు? ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పావు డబ్బులు ఇవ్వు వీడియో రిలీజ్ చేస్తా ఉంటావు. ఎక్కడ వస్తాయి వాళ్ళు? అసలు ఎందుకు అలా అసలు ఆల్రెడీ నువ్వు చేసిన అంత రికార్డింగ్ అయి ఉంది. నేను కెమెరా రికార్డింగ్ చేసి పెట్టినాను. నువ్వు ఎలా స్టార్ట్ చేస్తావు? ఇట్లా సంపాదింటావు. ఒక లెక్చరర్ స్టూడెంట్ ఎందుకు ఇయ్యారు? ఆమె చంపడానికి కూడా సిద్ధం ఉంది తెలుసా? నీ వల్ల టార్చర్ ఎక్కువైతుంది. ప్రతిసారి జాబ్ కూడా ఎత్తలేదంటగా. అవన్నీ మేము చూసుకుంటాం కదా కాలేజీకి వస్తుందా తను? అప్పుడప్పుడు కనిపిస్తా ఉన్నారు ఎప్పుడెప్పుడు కనిపిస్తుంది? అప్పుడప్పుడు. ఎవరి వల్ల వస్తలేదు కాలేజీకి? ఏమన్నా పర్సనల్ ఏమైనా ఉంటాయి దాని కూడా ఇష్టం ఉంటే కదా ఇష్టం ఉంటే చేసాం కదా. చేసినప్పుడు వీడియోలో తీసినాం. డబ్బులు ఎవరు కూడా డబ్బులు అయింది మొత్తం రికార్డింగ్ అయింది కదా. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అక్కడ జాబ్ వెళ్తలేదు, ఆ ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అవుతుంది. తన అప్పు కట్టుకోలేని పరిస్థితి దిగజారిపోయింది. లాస్ట్ కి తను కూడా చనిపోదానికి సిద్ధమైంది నీ వల్ల. జాబ్ చేసుకొని బతకడానికి కూడా ఛాయిస్ లేకుండా అయిపోయింది. నువ్వు లెక్క
కాలేజ్ లో గ్రూప్ లో పెడతా స్టూడెంట్ చూపిస్తా అనేసి బ్లాక్మెయిల్ చేస్తున్నావంట. తను దేనికి అవకాశం లేకుండా అయిపోయింది బతకడానికి. ఇంకా అసలు దాన్ని ఎందుకు బతుకుతా చెప్పి ఇంకా నీ వల్ల అసలు నీ అక్క నీ చెల్లెలు ఉంటే ఇట్లనే చేస్తావు, వాళ్ళు ఇట్లనే చెప్తే ఇట్లనే ఉంటావు. నువ్వు తన దగ్గర తీసుకుని అమ్మకి తను బెటర్ కాదు ఇచ్చేసి రికమెండ్ చేసే పోవాలి. చేయొద్దు, లేదంటే పోలీస్ కంప్లైంట్ చేస్తాం. పోలీస్ కంప్లైంట్ పొందలేగానే దాని డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? నాకు ఒక 3 నెలలు టైం కావాలి. ఇప్పుడు ఎంత నీ ఫోన్ లో నా దాంట్లో కొంచెం ఉన్నాయి. ఫస్ట్ వీడియో డిలీట్ చేయమన్నాడు అక్క, అవి చేయించాలి. ఫస్ట్ డిలీట్ చేసినాం. చేసిరా? చేసినాం. చేయండి అక్క. కొంచెం ఉన్నాయి దాని ఓపెన్ చేయి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూడు. ఇంకా ఆల్రెడీ 40,000 ఉన్నాయి. 40,000 ఉన్నాయి. 40 కొట్టేసి తనకి చెప్పమ్మా. నేను కొట్టేసి ఈ నెంబర్ కొట్టి. నెంబర్ కొట్టి మిగతా అమౌంట్ ఎప్పుడు ఇస్తావు? 3 నెలలు నాకు 3 నెలలు 4 నెలలు తీసుకో. 4 నెలలు ఫస్ట్ మాకు కాల్ తన కాల్ పోయినా తనతో మాట్లాడినా ఇంకో అమ్మాయిలతో ట్రై చేసినా ఇది రికార్డింగ్ మళ్ళీ తను నాకు ఫోన్ చేసినంటే 15 సెకండ్ల వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. వీడియో 4 మంత్స్ తర్వాత ఇస్తారంట. 4 మంత్స్ తర్వాత అమ్మా మళ్ళీ నీకు కాల్ చేసి వీడియో చూసి బెదిరిస్తుంటే మాకు కాల్ చేయండి, ఆ వీడియోస్ మాకు మా దగ్గర ఉన్నాయి, రికార్డింగ్ కావాలి, మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్తాం. గుర్తు పెట్టుకో, ఈ వీడియో నా దగ్గర ఉంది. ఒక లెక్చరర్ రా నీకు లైఫ్ ఇచ్చేదాన్ని చదువు చెప్పి నీకు కూడా బుద్ధి ఉండాలమ్మా. ఒక అబ్బాయికి చదువు చెప్పమని పంపించారు కానీ ఇట్లా వాడుకోమని పంపించలే. తెలివి ఇంతనే ఉండాలి మీకు కూడా. నీకు అందరికీ పెళ్ళైందమ్మా. చదువుకోవడం కోసం పిల్లలతో చేయడం ఏందమ్మా మీరు? నిజంగా అసలు వీడు తక్కువ అంటే చేసేది అనుకోలేదు తెలుసు. చెప్పు. ఒకసారి చేసి ఒక మరి అక్క చెల్లెలు కూడా ఉన్నారు.